డాక్టర్, మీరేమనుకోనంటే నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటది? ఒక వారం రోజుల పాటు నా భార్య స్పృహలోకి రాకుండా సెడేషన్ ఇవ్వగలరా? ప్రభు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? పేషెంట్కి అనవసరంగా సెడేషన్ ఇవ్వడం చాలా ప్రమాదం. అసలు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? మీ టెన్షన్ వెనుక రీజన్ ఏంటి? రీజన్ మా అబ్బాయి డాక్టర్. మా అబ్బాయి మురారి కిడ్నాప్ అయ్యాడు. ఇప్పుడు నా భార్యకి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు డాక్టర్. ఎందుకంటే నా భార్యకి మురారి అంటే ప్రేమ కాదు, ప్రాణం. అందుకే తనని స్పృహలో లేకుండా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. మీ బాధ నాకు అర్థమవుతుంది ప్రభు గారు, కానీ మీరు అడిగేది మెడికల్ గా చాలా రిస్క్. 2 రోజులకు మించి సెడేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీ భార్య ప్రాణాలకే ముప్పు. అంతేకాదు, తను కోమాలకు వెళ్లిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రభు గారు, ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు ఉషా. ఒకవైపు సునంద ప్రాణం, మరోవైపు మురారి ఆచుకి. నేనేం చేయాలి? బాధపడకండి ప్రభు గారు. సమయం మనల్ని శిక్షిస్తున్నప్పుడు మన సహనం మనల్ని రక్షిస్తుంది. మురారి లేడు అన్న నిజాన్ని కొన్ని రోజులు మనం మేనేజ్ చేసి తీరాలి. అది మీకోసం మాత్రమే కాదు, అటు తరుణ్ బావ గారి కోసం కూడా ఆలోచించాలి. ఎందుకంటే నిజం చెప్పడం ధైర్యం అనిపించుకోవచ్చు, కానీ సమయం కాని సమయంలో ఆ నిజాన్ని దాచడమే విఘ్నత అనిపించుకుంటుంది. అందుకే ఇప్పుడు మీరు తొందరపడి మురారి లేడు అన్న నిజాన్ని బయట పెడితే మురారి అటు కన్న తల్లికి ఇటు పెంచిన తల్లికి శాశ్వతంగా దూరమవుతాడు. ఈ విషయం మీకెలా తెలుసు ఉషా గారు? నాకు జరిగింది పూర్తిగా తెలుసు ప్రభు గారు. మా తరుణ్ బావ గారు నా దగ్గర ఏమీ దాచరు. రక్తం పంచుకున్న బంధం కన్నా నమ్మకాన్ని పంచుకున్న అనుబంధం గొప్పది. ఆ నమ్మకంతోనే బావగారు నాకు నిజం చెప్పారు. మురారి ఎవరో, తను ఎవరి ప్రాణమో నాకు తెలుసు. నేనేం పాపం చేస్తానత్తయ్య? అప్పుడు పోరిట్లో బిడ్డను కోల్పోయి పొట్టెడి దుఃఖాన్ని మిగిల్చుకున్నాను. ఇప్పుడు 4 రోజుల మురిపం కోసం తెచ్చుకున్న మురారిని కూడా దూరం చేసుకొని నరకం అనుభవిస్తున్నాను. నేను అంత పాపాత్మరాలనా అత్తయ్య? అసలు నేను ఏ జన్మలో ఏం పాపం చేశానని ఆ దేవుడు నాపై ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు. మురారి నా దగ్గరున్నప్పుడు వాడు నన్ను తన అమ్మలాగే చూశాడత్తయ్య. అలాంటి వాడు ఇప్పుడు అక్కడ అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఆకలిస్తే ఎవరన్నం పెడతారు, నిద్రొస్తే ఎవరు జోలు పడతారు? అసలు ఎందుకు అత్తయ్య? కడుపు తీపి ఎరగని ఆ దేవుడు నా కంట కన్నీటిని రాశాడు.
బాధపడకు హారిక, నువ్వే పాపం చెయ్యలేదు. అనవసరంగా నిన్ను నువ్వు నిందించుకోకు. అయినా కాలం కొన్నిసార్లు ఇలానే పరీక్ష పెడుతుంది. అంత మాత్రాన మనం కృంగిపోకూడదు. నా మాట నమ్మమ్మా, మురారికేం కాదు. వాడెక్కడున్నా క్షేమంగా ఉంటాడు. వావ్ హారిక, నీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మురారి నీ కన్న కొడుకు కాదు అని నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఎవరో బిడ్డని నీ సొంత బిడ్డ అన్నట్టు ఇంతలా రియాక్ట్ అవుతుంటే ఆశ్చర్యంగా ఉంది. రక్తం పంచుకోని బంధం కోసం రక్త కన్నీరు కారుస్తున్నావెందుకు? కొంచెం లాజిక్గా ఆలోచించు. బాధపడు, కాకపోతే మరీ అతి చేయకు. మేఘనా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నవమాసాలు మోసి ప్రాణం పోసి విధి వంచన వల్ల ఆ బిడ్డను దూరం చేసుకున్న హారిక మురారిని కూడా సొంత బిడ్డలానే చూసుకుంది. గుండె కోతను అనుభవించిన వాడికే నొప్పి తెలుస్తుంది. కానీ నీలాంటి ఆడదానికి ఆ కన్నీటి చుక్క బరువు ఎలా అర్థం అవుతుంది? నీ జాగ్రత్తకే చెప్తున్నాను. ఇకపై ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. పో అవతలికి. అత్తయ్య, అమ్మా హారిక, నువ్వు తన మాటలేం పట్టించుకోకు. అమ్మ హారిక, తరుణ్ కూడా బిడ్డను నష్టపోయినవాడే. వాడికి కూడా బిడ్డను కోల్పోయిన బాధ తెలుసు. బిడ్డను పోగొట్టుకున్న బాధ తెలిసిన తండ్రికి మరొకరి బిడ్డ కనుమరుగైతే వచ్చే ఆగ్రహం అగ్నిపర్వతంలా ఉంటుంది. అందుకే తరుణ్ తన ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మురారి ఆచూకీ ఖచ్చితంగా కనిపెడతాడు. నువ్వు అధైర్యపడకుండా నమ్మకంగా ఉండమ్మా. నమ్మకం, ధైర్యం ఇవన్నీ వినడానికి బాగుంటాయి మావయ్య, కానీ వాస్తవంలో పనికిరావు. మురారి ఎక్కడున్నాడో తరుణ్ ఎప్పటికీ కనిపెట్టలేడు. ఎందుకంటే అది మేఘన ఆడుతున్న ఆట కాబట్టి. కానిస్టేబుల్, ఈ కార్ నుండే బాబు మిస్ అయ్యాడు. ఆ కార్ చుట్టూ ఉన్న అన్ని సీసీ కెమెరాస్ ఫుటేజ్ చూడాలి. ఎవరు బాబుని కార్ నుంచి కిడ్నాప్ చేశారో అని ఈజీగా తెలిసిపోతుంది. సార్, మీకోసం తరుణ్ సార్ వాళ్ళ బ్రదర్ సంజయ్ గారు వచ్చారు. నువ్వు చూస్తూ ఉండు. తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్టేషన్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? తరుణ్ సారు డీజీపీ గారితో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళారు. అవునా? ఏమేం సార్, నాతో చెప్పండి. మురారి కిడ్నాప్ వెనక నా భార్య మేఘన హస్తం ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఆ విషయం తరుణ్కి చెప్పడానికి వచ్చాను. నేను నా భార్య మేఘన మీద ఎందుకు అనుమానపడుతున్నానంటే, మేఘన మా ఇంట్లో కుతంత్రం చేసి చిచ్చు పెట్టాలని చూస్తుందని నాకు అర్థం అవుతుంది. అందుకే ఈ విషయం నేను చెప్పానని చెప్పి తరుణ్ నా రూట్లో ఎంక్వైరీ చేయమని చెప్పండి. అలాగే సంజయ్ గారు, మీరు చెప్పినట్టు ఒకవేళ మేఘనా గారే మురారిని కిడ్నాప్ చేయించుంటే అది తెలుసుకోవడానికి మనకు ఒక సాక్ష్యం కావాలి. అంటే ముందు మేఘనా గారి కాల్ డేటా గ్యాదర్ చేయాలి. కానీ అదంత ఈజీగా సంజయ్. దానికి కోర్టు పర్మిషన్ ఉండాలి, లేదంటే మా పై ఆఫీసర్స్ పర్మిషన్ కావాలి. కోర్టులు పర్మిషన్లు అంటూ కూర్చుంటే ఆ పసివాడి పరిస్థితి ఏం కావాలి? మేఘన కాల్ డేటాలో ఏదో ఒక లూప్ హోల్ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ట్రేస్ చేయండి. తరుణ్కి నేను చెప్పానని చెప్పండి. ఓకే సంజయ్,
నా కడుపు కోత మీకు అర్థం కావడం లేదా? మీ మురారిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. నేను మురారిని చూడాలి. నా మురారిని వెంటనే చూడాలి. మురారిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. మీకు దండం పెడతాను. మీరెందుకు అంతలా ఆందోళన పడుతున్నారు? మురారి అక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడో మీకు ఇప్పుడే చూపిస్తాను. చూడండి. రేపు నేనే ఉన్నా నీ తోడు, ఎన్నేళ్ళైనా చిన్నారివే అమ్మకు ఈనాడు. 8 దిక్కులలో ఎటుగానో చూసిన తరగని దీవెనగానే నేలేనా. ఎప్పుడే కలవరమై రెప్పలు తడిబారినా వెచ్చని లాలనగా దరి రాలేనా. కన్నా నా కనులారా నిన్నే చూస్తున్నారా. కన్నా నేనున్నారా కలదే అలదన్నారా. చాలా సంతోషమా? లేదు, ఇలా రికార్డ్ చేసింది కాదు. వీడియో కాల్ చేసి మురారిని చూపించండి. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూపించండి. వీడియో కాల్ చేయమంటే భయపడుతున్నారేంటి? ఇప్పుడే చేయండి. కనెక్ట్ చేయండి. అలాగే వీడియో కాల్ చేస్తాను. మురారితో మాట్లాడండి. ఏమైంది? అది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. వీడియో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. నేను చేస్తాను. నేనే ట్రై చేస్తాను. మీకెందుకు శ్రమ? నేను చేస్తాను. లేదు, మీరేదో నన్ను మోసం చేస్తున్నారు కదా. మీరంతా నన్ను మోసం చేస్తున్నారు. నా మురారికి ఏదో అయ్యింది. నా మురారికి ఏదో అయ్యింది. సునంద గారు, మీకు ఇంజెక్షన్ చేయాలి. వద్దు డాక్టర్, నాకు ఇంజెక్షన్ వద్దు. నాకు నా మురారియే కావాలి. నేను నా మురారిని చూడాలి. ఇప్పుడే చూడాలి. ఇప్పుడే చూడాలి. ఇప్పుడే చూడాలి. నా మురారిని చూడాలి. 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 ఆపు. నీకు అర్థమవుతుందా? నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటేనే కదా మురారిని చూడాలనే నీ పంత నెగ్గేది. అందుకే ముందు నువ్వు ట్రీట్మెంట్కి సహకరించాలి. ట్రీట్మెంట్ చేయించుకో.
మురారి 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 నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏం జరిగింది ప్రభు గారు? ఎందుకంత డిస్టర్బ్డ్గా ఉన్నారు? మీ ఇంట్లో ఉన్న మురారి, మా మురారి కిడ్నాప్ అయ్యాడు. మురారి మిస్ అయ్యాడు. వాడిని కనిపెట్టడం కోసం నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే వాడు ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాను. మురారిని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? మీకెవరైనా శత్రువులు ఉన్నారా? నాకు శత్రువులు ఉన్నారో లేదో నాకు తెలియదు కిరణ్, కానీ నా భార్యని విపరీతంగా ప్రేమించడం ఒక్కటే నా వీక్నెస్. ఆ ప్రేమి నన్ను ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఒకవైపు మురారి ఏమయ్యాడో తెలీదు, మరోవైపు మురారి కిడ్నాప్ గురించి చెప్తే సునంద ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తూ నేను నరకం అనుభవిస్తున్నాను కిరణ్. ప్లీజ్ కామ్ డౌన్. మురారి దొరుకుతాడు, మీరేం టెన్షన్ పడకండి. మేఘనా గారి కాల్ డేటా కనుక్కోమని చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్. 1 అవర్లో ఆ ఫైల్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి. తరుణ్ గారికి పంపించాలి, చాలా అర్జెంట్. ఓకేనా? రేయ్, కన్న కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశావు? అలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అలా చేయకపోతే నా భార్య బ్రతకదు సార్. మీ భార్య బతకదా? ఎందుకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకంటే నా కొడుకు ఎక్కువ కాలం బతకడు సార్. వాడికి పెద్ద జబ్బు ఉంది. ఆ జబ్బుతో వాడు త్వరలోనే చనిపోతాడని నాకు డాక్టర్ చెప్పాడు. వాడు దూరం అయ్యేలోపు నా భార్య నా కొడుకు లేకుండా బతకడం నేర్చుకోవాలి కదా సార్. అందుకే దానికి ఆ బాధ అలవాటు చేయడానికి నేను నా కొడుకుని కిడ్నాప్ చేశాను సార్. అందుకే నా బాబుని నేను కిడ్నాప్ చేశాను సార్. అందుకే నేను నా బాబుని కిడ్నాప్ చేశాను సార్. అంటే ప్రభు కూడా ఇలానే చేసే అవకాశం ఉందా? మురారిని ప్రభువునే కిడ్నాప్ చేసి మళ్ళీ అతనికి ఏం తెలియనట్టుగా నటిస్తున్నాడా? వెంటనే ఈ విషయం గురించి తరుణ్ సార్తో డిస్కస్ చేయాలి. ప్రభు గారు, సునంద గారిని ఇలా చూస్తుంటే నా మనసుకు చాలా బాధగా ఉంది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఆమెను నిద్రపుచ్చగలదేమో, కానీ కన్న తల్లి గుండెల్లో ఉన్న ప్రేమను ఆపలేదని నాకు అర్థమవుతుంది. అంతేకాదు, మురారిని చూడాలని, ఆ చిన్ని చేతులను తాకాలని
తన కోసమే బతకాలని ఆలోచిస్తున్నా సునంద లాంటి గొప్ప తల్లిని నేనెప్పుడూ చూడలేదు. నువ్వు చెప్పింది నిజం ఉషా. సొంత అమ్మ ప్రేమ ముందు ఈ సృష్టిలోనూ ఏ శక్తి కూడా సరిపోదనిపిస్తుంది. సముద్రంలో నీరింకిపోవచ్చేమో కానీ మురారిపైన సునందకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే తనకు మురారీనే ప్రపంచం, మురారీనే లోకం. వాడేడిస్తే తన ప్రాణం పోతుంది. వాడు నవ్వితే వాడికన్నా తను ఎక్కువ సంతోషపడుతుంది. వాడి చిరునవ్వులోనే తను స్వర్గాన్ని చూసుకుంటుంది. అందుకే తన ప్రాణమే మురారి అనుకునే సునందకి మురారి కిడ్నాప్ అయ్యాడన్న విషయం అస్సలు తెలియనివ్వకూడదు. బాధపడకండి ప్రభుగారు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సునంద గారి ప్రేమ చూసిన ఆ దేవుడు మురారిని ఖచ్చితంగా రక్షించి తొందరలోనే తన ఆచూకీ తెలిసేలా చేస్తాడు. మనిద్దరి మధ్య నువ్వు పెంచుతున్న ఈ దూరం నా మనసుని గాయం చేస్తుందన్న విషయం నీకు తెలీదా? నా ఊపిరి ఆగిపోతున్నప్పుడు తీసుకునే ఆ చివరి శ్వాసలో కూడా నేను నిన్నే తలుచుకుంటాను ఉషా. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు కావాలి, ఇప్పుడే కావాలి. దీనికి కారణమైన వాళ్ళ చేతులకి బేడీలు వేస్తాను. హారిక అక్క కంటి నుండి రాలే ప్రతి కన్నీటి చుక్క నీ వినాశనానికి దారితీస్తుంది.